ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అది ఇది అనే తేడా ఏం లేదు. స్కామ్ చేస్తే ఎంత డబ్బు వస్తుంది అనేది మాత్రమే కావాలి. ప్రజలు ఏమైపోతే మాకేంటి, మన జేబులు నిండితే చాలు. ఇప్పుడు ఏపీలోని కూటమి ప్రభుత్వ పెద్దల తీరు ఇలానే ఉంది. పేదవాడికి అందించే ఔషధాల పంపిణీ వ్యవహారంలోనూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. జన్ ఔషధి మందుల సరఫరా పేరిట 2 వ్యక్తులే ఇష్టానుసారంగా అవినీతి బాగోతానికి తెరలేపుతున్నారు. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు, ఎలా ఆ స్కామ్ నడిపిస్తున్నారు? లెట్స్ వాచ్. ప్రజాధనాన్ని అడ్డుగోలుగా కొల్లగొట్టడమే పనిగా కూటమి ప్రభుత్వ పెద్దలు రెచ్చిపోతున్నారు. కోట్ల రూపాయలను దోచుకోవడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పెద్దాసుపత్రుల్లో పేద ప్రజలకు అందించే ఉచిత మందుల సరఫరాలోనూ ముఖ్య నేత కనుసన్నల్లో భారీ అవినీతికి తెరలేపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు జన్ ఔషధి మందుల సరఫరా పేరిట ఏకంగా 100 కోట్లకు పైగా మందులు, సర్జికల్ సరఫరా బాధ్యతను టెండర్లతో పనిలేకుండా పెద్ద మొత్తంలో కమిషన్లు ముట్టజెబుతామన్న వారికి కట్టబెట్టేశారని వైద్య శాఖలో దుమారం రేగుతోంది. సీఎం సొంత జిల్లాకు చెందిన 2 వ్యక్తులతో రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రులకు జన్ ఔషధి మందుల సరఫరా పేరిట ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోధన ఆసుపత్రులకు మందులు, సర్జికల్స్ కొనుగోలు కోసం కేటాయించే మొత్తం బడ్జెట్లో 80% సెంట్రలైజ్డ్, 20% డీసెంట్రలైజ్డ్ గా ఉంటుంది. 80% బడ్జెట్తో సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంలో ఏపీ ఎంఎస్ఐడిసి ఆసుపత్రులకు మందులు, సర్జికల్స్ సరఫరా చేస్తుంది. మిగిలిన 20% డీసెంట్రలైజ్డ్ బడ్జెట్తో అత్యవసర మందులు, సర్జికల్స్ స్థానికంగానే కొనుగోలు చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్ర స్టోర్స్ 300 వరకు ఉన్నాయి. కానీ అనంతపురం, కర్నూలు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఇలా శ్రీకాకుళం వరకు అన్ని పెద్ద ఆసుపత్రుల్లో మందుల కొనుగోలు కోసం తిరుపతికి చెందిన పయ్యావుల రవికుమార్, పయ్యావుల రాజశేఖర్లే ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. కేవలం ఈ 2 స్టోర్ల నుంచే రాష్ట్రం మొత్తం మందులు కొనుగోలు చేస్తుండడం వెనుక అవినీతి బాగోతం ఉందని ఆరోపణలు ఉన్నాయి. పయ్యావుల రవికుమార్, రాజశేఖర్లకు రాయలసీమలోని వివిధ ప్రాంతాల్లో జన్ ఔషధి స్టోర్లు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల సరఫరా రూపంలో పెద్ద ఎత్తున వ్యాపారం పొందేలా వీరు ప్రభుత్వ పెద్దలతో డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. డీల్ ప్రకారం వీరికే సరఫరా బాధ్యతలు కట్టబెట్టేలా ఓ అమాత్యుడు కథ నడిపాడు. దీంతో అవినీతి ప్రణాళికలో భాగంగా ఆసుపత్రుల్లో మందుల కొనుగోలులో జన్ ఔషధి మందులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలంటూ గతేడాది నవంబర్ 8న వైద్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వుల్లోనూ పయ్యావుల వినతి పత్రాలిచ్చారని కోట్ చేసి వారితోనే ఎంఓయూ చేసుకోవాలంటూ చెప్పకనే చెప్పడంతో చేసేదేమీ లేక ఎంఓయూ చేసుకున్నామని సూపరింటెండెంట్లు వాపోయారు. నిబంధనలు అతిక్రమించిన ఎంఓయూ నిబంధనల ప్రకారం పీఎంబీజేకే జన్ ఔషధి మందుల్నే వీరు ఆసుపత్రులకు సరఫరా చేయాలి. అయితే పీఎంబీజేకే మందులు కాకుండా ఇతర మందులను సరఫరా చేస్తున్నారు. జనరిక్ మందులను సరఫరా చేసి పీఎంబీజేకే రేట్లను దండుకుంటున్నారని వెల్లడైంది. నిబంధనలకు విరుద్ధంగా వీరు సరఫరా చేస్తున్న మందుల ధరలు పీఎంబీజేకే మందుల ధరలతో పోలిస్తే చాలా తేడా ఉంటుందని ఫార్మాసిస్టులు చర్చించుకుంటున్నారు. పీఎంబీజేకే అనేది కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమం. ఇందులో సరఫరా చేసే మందులకు నాణ్యతా పరీక్షల అనంతరం బ్రాండింగ్ చేస్తారు. అయితే ప్రస్తుతం సరఫరా చేస్తున్న మందులకు పీఎంబీజేకే బ్రాండింగ్ కూడా ఉండడం లేదు. ఉన్నత అధికారులతో పాటు ఆసుపత్రుల సూపరింటెండెంట్లను సైతం వీరు మేనేజ్ చేసుకోవడంతో అందరూ చూసి చూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.